నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జాతీయ గీతమైన జనగణమనతో పాటుగా జాతీయ గేయమైన వందే మాతరం కూడా సమాన గౌరవం పొందాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండు గీతాలను గౌరవించాలని, లేకుంటే శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వందే మాతర గీతం ఎప్పుడు పాడాలి, ఎలా గౌరవించాలి, అగౌరవపరిస్తే ఎలాంటి శిక్షలుంటాయి లాంటి విషయంలో స్పష్టతనిచ్చింది. భారతదేశంలో జనగణమన పాటను జాతీయ గీతంగా గుర్తించారు. వందే మాతరం గేయాన్ని జాతీయ గేయంగా గుర్తించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A జనగణమన గీతాలాపనకు సంబంధించి స్పష్టమైన విధులను భారత పౌరులకు సూచించారు. అయితే వందే మాతర గీతానికి సంబంధించి స్పష్టమైన నిబంధన రాజ్యాంగంలో లేదు. అయితే ఈ గీతాన్ని కూడా గౌరవించాలని మాత్రం చెప్పారు. అయితే తాజాగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వందే మాతర గేయానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో, పాఠశాల ప్రార్థనల్లో, రాష్ట్రపతి, గవర్నర్ లాంటి రాజ్యాంగ ప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో, పద్మ లాంటి అత్యున్నత పురస్కారాలు అందించే సమయంలో జాతీయ గీతమైన జనగణమనతో పాటు వందే మాతరం కూడా తప్పనిసరిగా ఆలపించాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ముందుగా వందే మాతరం పాడి తర్వాత జనగణమన పాడాలి. ఈ పాటను పాడేటప్పుడు గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలని కేంద్రం తన ఆదేశాలలో పేర్కొంది. వికలాంగులకు మాత్రం మినహాయింపించారు. ఈ పాటలోని 6 చరణాలను తప్పనిసరిగా పాడాలని కేంద్రం నిర్ణయించింది. 1937లో కాంగ్రెస్ పార్టీ ఈ పాటలోని చివరి 4 చరణాలను తొలగించింది. అయితే ఇప్పుడు ఆ 4 చరణాలను తిరిగి జోడించి పూర్తి పాటను తప్పనిసరిగా పాడాలని కేంద్రం ఆదేశించింది. అంటే ఇకపై వందే మాతర గేయం 3 నిమిషాల 10 సెకండ్ల నిడివిగల గేయంగా ఉంటుంది. కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం పద్మ అవార్డుల వంటి పౌర అవార్డు ప్రధానోత్సవాలలో కూడా వందే మాతరం పాడతారు. ఈ పాటను అన్ని అధికారిక కార్యక్రమాలలో, రాష్ట్రపతి రాక మరియు నిష్క్రమణ సమయాల్లో ప్లే చేస్తారు. అయితే సామాన్యులకు సౌకర్యంగా ఉండడానికి సినిమా హాళ్లలో వందే మాతరం పాడాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. అక్కడ ప్లే చేసినా నిలబడడం తప్పనిసరి కాదు. వందే మాతరం గేయానికి జనగణమనతో సమాన హోదా ఇవ్వడం వల్ల ఈ పాటకు అగౌరవపరిస్తే పడే శిక్షల విషయంలో కూడా స్పష్టత వచ్చినట్లయింది. ఆర్టికల్ 51A ప్రకారం జాతీయ గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. వందే మాతరం అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే తన స్వరాన్ని వినిపించారు. దేశ విభజన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా అభ్యంతరాల ప్రకారం ముస్లింలను బాధ పెడుతుందనే కారణంతో నెహ్రూ ఈ పాటను వ్యతిరేకించారని ప్రధాని మోదీ గతంలో ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ పాటలోని చరణాలను తొలగించిందని బీజేపీ వాదిస్తోంది. ఇప్పుడు ఆ చరణాలను పాటలో తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరిస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా ప్రతిపక్షాలు దానిని మతపరమైన విభజన కోసం అంటూ విమర్శిస్తున్నాయి.